ఒక్కడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై జోహార్ ఇండియా వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి ఏదైతే 43 సంవత్సరాల క్రితం ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించారో దీన్ని వైభవతాపక దినం కింద మనం అందరం కూడా చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ రోజున మరి అన్న తండ్రి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవం. ఆ రోజున స్థాపించబట్టే ఆనాడు ఆయన 2 రూపాయలకే మరి కిలో బియ్యాన్ని అందించి మరి సంక్షేమాన్ని ఏ విధంగా అయితే మొదలు పెట్టారు, అలాగే ప్రతి వాడికి కూడా ఇల్లు ఇవ్వాలనేది పేదవాడికి ఉండాలనే ఉద్దేశంతో మరో రోజున సినిమా రంగం నుంచి వచ్చి పేదవాడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ పార్టీని స్థాపించి మరి పేదవాడికి ఏదైతే న్యాయం చేశారో దానికి అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధిలో గానీ పేదవాడి సంక్షేమ విషయంలో గానీ మరి ఆయన తెలివితేటలను ఉపయోగించి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా ఉంది అంటే దానికి ముఖ్య కారణం మరి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారే. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడలోనే మరి లోకేష్ గారు కూడా నడుస్తూ మరి యువకాలంతో యువతను వృద్ధులిస్తూ మరి 2024లో మళ్ళీ ఏదైతే పార్టీని స్థాపించారో దానికి అంతకంటే మించిన ఉత్సాహంతో 2024లో తెలుగుదేశం పార్టీ మరి విజయం సాధించి మరి అందరికీ కూడా యువతకు కానీ ఏదైతే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో మరి దాని యొక్క సార్థకతను అందరూ కూడా చేసుకోవడం జరిగింది, నిరూపించడం జరిగింది. మరి ఈ రోజున మనం ఈ ఆత్మ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇవాళ వరకు కార్యకర్తలు ఏ విధంగా ఐకమత్యంతో మరి రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో ప్రతి ఒక్కరు కూడా ముందు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ గత 43 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏం చేశారు, ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఏ విధంగా న్యాయం జరిగింది అనేది ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. చిన్న చిన్న విషయాలు ఉంటాయి, ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. అందరికీ న్యాయం చేయడం ఒకసారిగా కుదరదు, ఒక్కొక్కరుగా. ఎందుకంటే నాయకులు అనేక మంది ఉంటారు, 80 మంది ఉంటారు, పదవులు ఇచ్చేది 20 ఉంటాయి. సంక్షేమం ఇప్పుడు బీసీ లోన్లకే వచ్చినాయి, మరి 4000 మంది అప్లై చేశారు, 300 మందికే వస్తాయి. మరి ఎందుకంటే మీరు దానికి అసంతృప్తి పడకూడదు. ఎవరైతే ఉన్నారో తపతపాలకి 1 సంవత్సరం ఒకరికి, 1 సంవత్సరం ఒకరికి, 1 సంవత్సరం ఒకరికి వస్తుంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. కంగారు పడి మనం ఏ విషయంలో కూడా తొందరపాటు చేసుకోకూడదు. కార్యకర్తలు ఎవరైనా తొందరపడినా అది చెప్పవలసిన బాధ్యత కార్యకర్తల మీద ఉంది. ఎందుకంటే మనం సమిష్టిగా ఏదైతే విజయం సాధించామో సమిష్టిగా అభివృద్ధి చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. దానికి కార్యకర్తలందరూ కూడా సహకరించుకుని మరి ఈ రోజున ఎంత ఘనంగా మరి అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు మళ్ళీ వైభవంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సమాజమే దేవాలయం
ప్రజలే దేవుడు అనే నానుడితో 1983వ సంవత్సరం అంతకు ముందు తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం ఢిల్లీలో ఎంతో అవమానాలకు గురవుతున్నటువంటి సందర్భంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా మరి ఏ బ్రహ్మ ముహూర్తాన తెలుగుదేశం పార్టీగా మహానుభావుడు స్థాపించాడో ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందంటే దానికి ప్రధాన కారకులు మన పార్టీ వ్యవస్థాపకులు మనందరికీ కూడా దైవ సమానమైనటువంటి ఎన్టీ రామారావు గారికి ముందుగా దోహాలు అర్పిస్తూ వారి యొక్క బాటలోనే మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన ఆ రోజున రాష్ట్రంలో అనేక రకాలైన సంస్కరణలు ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాడు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాజ స్థాపన కోసం మనం చేయాల్సిన పనులన్నీ కూడా చేయటంలో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే సక్సెస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు చెప్పడానికి నేను గర్వపడతాను. ఆ రోజు ఆయన కిలో 2 రూపాయలకి కిలో బియ్యం కానీ ఉచితంగా చేరావు దావతి కానీ పటేల్ పట్టాల రద్దు కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కానీ మహిళలకు ఆస్తిలో సమానకు కానీ అనేక రకాలైనటువంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టమే కాకుండా పేదలందరికీ కూడా పక్కా ఇల్లు కానీ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఆ మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మనం ఉండడం మనందరికీ కూడా గర్వకారణంగా చెప్పుకుంటూ ఆ మహానుభావుడు వేసిన బాటలో పయనిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి ఇది వరకు ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో చేసిన సంస్కరణ కన్నా చంద్రబాబు నాయుడు గారు మారుతున్న ప్రపంచీకరణ దృష్టిలో పెట్టుకొని సాఫ్ట్వేర్ రంగం నుంచి ఈ వేళ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని కూడా ఈ వేళ దేశంలో గాని ప్రపంచంలో గాని ఉపయోగించుకుంటున్నాం. ఏఐ అంటే అది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి దాని కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడాలి. ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్రజలకు ఈ రాష్ట్రానికి గుర్తుండే సేవలు చేసి ఆయన స్థాపించినటువంటి పార్టీ ముందుకు నడిపించడంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారో ఈ వేళ అక్కడ మోదీ గారి సహకారంతో గాని పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటుతో గాని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఎన్టీ రామారావు గారి పాత్ర స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోలవరం నిర్మాణం మరి పూర్తి గాని అమరావతికి నిధులు గాని విశాఖ రైల్వే జోన్ గాని అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం గాని అలాగే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి వేళ బ్రహ్మాండంగా వస్తుందంటే దాని డెవలప్మెంట్ లో చేయడం గాని ప్రస్తుతం గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగినటువంటి ఆర్థిక విధ్వంసాలంతా కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లక్షల క్రమంలో కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ భారతదేశ 29 రాష్ట్రాలుగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషికి మనందరం కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. మనమందరం కూడా నాయకులందరూ కూడా మన ముందు ఎంతో మంది సీనియర్లు ఈ రాజకీయాలన్నీ కూడా నడిపారు, బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశారు. ఏలూరు చూసుకుంటే బడేటి బుజ్జి గారు తన ముద్ర వేసుకున్నా ఉన్నాడు. అలాగే తర్వాత ఇప్పుడు రాధాకృష్ణ గారు వచ్చారు. ఆంజనేయులు ఇంకొకడు కాదు, మనం నాయకులు వస్తా ఉంటాం, వాళ్ళ వయసు రీత్యా కానీ వస్తా ఉంటారు వెళ్తా ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ హయాంలో ఒక చంద్రయ్య అనే ఒక కార్యకర్తకు మెడపై కత్తి పెట్టి నువ్వు తెలుగుదేశం పార్టీని విమర్శించు, మా పార్టీని సమర్థించని చెప్తే తెలుగుదేశం పార్టీ జిందాబాద్ అని చెప్పి అతను మెడ మీద కత్తి తీయకుండా అతను నరికి చెప్పినా సరే అతను జై తెలుగుదేశం అన్నాడంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రయ్య లాంటి కార్యకర్తలు ఇలాగా ఈ రోజు ఉండబట్టే మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క నాయకత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళడంలో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని సమాజ స్థాపన కోసం ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఆ యొక్క ఆశయాన్ని మనందరం కూడా ముందుకు వెళ్లే దిశగా కలిసికట్టుగా పనిచేద్దామని ఇందాక మన చట్టి గారు చెప్పినట్లు ఏలూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ మేయర్ గారు కానీ మనకి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా కార్యక్రమాల అమలులో ఒకసారి మనం ఇవ్వాల్సిన 100 మంది ఉంటే ఈ వేళ 20 మంది ఉంటారు. ఖచ్చితంగా ఒకవేళ ఒకడో ఇద్దరికో చిన్న ఇబ్బందులైనా మిగతా వాళ్ళంతా కూడా సర్ది చేసుకుని
రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇవ్వలేని వాళ్ళకి రాబోయే రోజుల్లో ఇచ్చే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్లే దిశగా అన్న ఎన్టీ రామారావు గారి సాక్షిగా మనందరం కూడా సర్దుబాటు చేసుకుని ఈ పార్టీని ముందుకు తీసుకువెళ్లే విధంగా కలిసికట్టుగా కృషి చేద్దామని, అటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో ఉన్నందుకు మనం అందరం కూడా గర్వపడతామని మరొకసారి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరం సెలవు తీసుకుంటాను. జై హింద్. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43వ సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ రోజున ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యక్రమంలో మరి జెండా వందనం ఎగరవేసుకుని మరి ఎన్టీ రామారావు గారిని మరి స్మరించుకోవడం జరుగుతుంది. అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజున 1983లో ఏదైతే పార్టీని స్థాపించారో మరి స్థాపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అది ఒక వరంగా ఈ రోజు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించకపోతే మరి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండేది అనేది తలుచుకుంటేనే మనందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ అన్నగారు ఏదైతే పార్టీ స్థాపించి మరి పేదవాడందరికీ కూడా కూడు గుడ్డ నీడ ఉండాలని ఏదైతే తాపత్రయపడ్డారో దాన్ని ఆచరణలో పెట్టడంలో మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత మరి అదే అడుగుజాడల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో కానీ ఐటీలో కానీ ఏ విధంగా తీసుకెళ్లారనేది మనం అందరం కూడా చూసాం. మరి అదేవిధంగా ఇప్పుడు మరి లోకేష్ గారు యువతలో ఉత్సాహాన్ని నింపుతూ మరి ఏదైతే మరి యువకాలం ద్వారా మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ A1గా నుంచోబెడతానికి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు కావచ్చు, అలాగే కార్యకర్తలందరినీ కూడా సమిష్టిగా చేసుకుంటూ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నారని అందరం కూడా చూస్తున్నాం. మరి ఈ రోజున ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ భవిష్యత్తులో అందరం కూడా ఒకటే మాట మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన్ని నించోబెడతానికి తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ప్రజల గుండెలో ఉండిపోయేటట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తయి 44వ సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా మరి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకొని అన్నగారి యొక్క విగ్రహానికి పూలమాల వేసుకొని ఒకసారి సమాజ స్థాపన కోసం ఎన్టీ రామారావు గారు పెట్టిన సంస్కరణలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని వారి యొక్క ఆశయ సాధన కోసం మరి ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి అన్న నందమూరి తారక రామారావు గారికి ఆశీస్సులు కావాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. టీనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.